ఈ క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయాలా. దీనికి ఏమడిగినారంటే వాళ్ళు మీడియన్ కనుక్కోమన్నారు, మీన్ కనుక్కోమన్నారు, మోడ్ కూడా కనుక్కోమన్నారు. సో 3 ఫైండ్ అవుట్ చేయాలా. ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. 10th క్లాస్ స్టాటిస్టిక్స్. సో ఇక్కడ మీన్ కనుక్కోవాలా. మీన్కి ఇంకో పేరు ఏం పేరు అంటే అర్థమెటిక్ మీన్ అంటాం. సో మీన్ కనుక్కునే దానికి స్టెప్ డీవియేషన్ మెథడ్ని ప్రిఫర్ చేస్తాం అనమాట, అది ఈజీగా ఉంటుందని. సో ఈ మీన్ కనుక్కోవడానికి 5 కాలమ్స్ వస్తాయి, 5 టేబుల్ వస్తాయి అనమాట. 5 ఏంటివంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిండే ఉంటారు, ఏదో నెంబర్ ఆఫ్ ఏజెస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అట్లా ఏదో ఇచ్చి ఉంటారు. సో దాని యొక్క ఫ్రీక్వెన్సీ కూడా వాళ్ళే ఇచ్చి ఉంటారు. మనం అడిషనల్గా 3 కాలమ్స్ అనమాట, 3 కాలమ్స్ కనుక్కోవాలా. మీరు ఇది రాయకపోయినా ఏం పర్లేదు, ఇవి రాస్తే చాలు. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్, యుఐ అంటే నాకు కూడా తెలియదు, ఈ ఫార్ములా అనమాట, XI - A/H. సో FI UI అంటే ఇది ప్రోడక్ట్ చేయాలి. సో మొత్తం వాళ్ళు 2 ఇచ్చింటారు, క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసింటారు. మనం అడిషనల్గా కనుక్కోవాల్సింది XI UI FI UI కనుక్కోవాలా. సో అవి ఎలా కనుక్కుంటామో అనేది మీకు ప్రాసెస్ అర్థమైతే ఈజీగా ఏ ప్రాబ్లంకైనా ఇలాగే చేయొచ్చు అనమాట. చూద్దాం. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ వాళ్ళు ఇలా ఇచ్చారు, ఇది ఫ్రీక్వెన్సీ. XI ఏ విధంగా కనుక్కుంటామంటే ఈ రెండింటిని యాడ్ చేయాలా, బై 2 చేయాలా. 1 4 యాడ్ చేస్తే 5, 5లో సగం 2.5. సో అది రాసినాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, 7 4 11, 11లో హాఫ్ 5.5. ఇప్పుడు ఈ రెండు ఈజీ చూడండి, అన్నిటికీ చేయనక్కర్లేట్లే. ఈ రెండింటి గ్యాప్ ఎంత, 2.5 5.5 ఉంది. దీని గ్యాప్ వచ్చి 3, అంటే 3 యాడ్ చేసుకుంటా పోవాలా. 3 యాడ్ చేసుకుంటా పోతే ఇంత వస్తుంది, ఇట్లా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యుఐ ఏ విధంగా వస్తుంది అంటే యుఐని ఏ విధంగా రాస్తామంటే, అంటే ఇదేమంటే XI - A/H అనమాట. XI - A అంటే ఏంటంటే డీవియేషన్ అంటాం దీన్ని, DI/H అని కూడా అనొచ్చు. డీవియేషన్ కావాలంటే ఏమంటే XI - A, ఇది ఉందా, ఇది XI. ఏ అంటే అసలు ఏని ఎట్లా తీసుకోవాలంటే ఈ ఫ్రీక్వెన్సీలో ఏదైతే ఎక్కువ ఉంటుందో దాని ఎదురుగా ఉండే దాన్ని ఏ అని తీసుకోవాలా. సో ఇలా తీసుకుంటాం ఏ అంటే. సో ఇదంతా చేసేది కష్టం అనమాట, అందుకని మీకు బ్లైండ్గా గుర్తుపెట్టుకునేది ఒకటి చెప్తా, అది గుర్తుపెట్టుకోండి. ఎట్లంటే ఫ్రీక్వెన్సీలో ఏది ఎక్కువ ఉందో దానికి ఎదురుగా ఉండేది ఏ, దానికి ఎదురుగా ఉండే UI వచ్చి 0, పైన -1 -2, కింద అయితే పాజిటివ్స్ 1 2 3 ఎన్ని ఉంటే అట్లా అనమాట. సో మీరు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఇవే వస్తాయి, ఓకేనా. సో ఇది UI ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, ఫ్రీక్వెన్సీలో ఏది ఎక్కువ ఉంటుందో దాని ఎదురుగా ఉండేది ఏ, దానికి ఎదురుగా ఉండేది 0. నెక్స్ట్ FI UI అంటే ఎట్లా, ఇది FI ఇది UI, ఈ రెండు మల్టిప్లై చేయాలా, ఇక్కడ రాసుకోవాలా. సో ఇక్కడ రాసుకున్న తర్వాత చూడండి, పాజిటివ్ వాల్యూస్ అన్ని యాడ్ చేసి ఒక చోట రాసుకున్నా, నెగిటివ్ అన్ని యాడ్ చేసి ఒక చోట రాసుకున్నా. సో పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ తీసి పెద్ద సైన్ పెట్టాలా. ఇది సిగ్మా FI UI అవుతుంది. సిగ్మా అంటే ఏమి, ఇవన్నీ సమ్ చేసినాము అని. సో సమ్ చేసి సాల్వ్ చేస్తే ఇంత వచ్చింది. అదేవిధంగా ఇది కూడా, ఇవి ఫ్రీక్వెన్సీస్ కూడా సమ్ చేసి పెట్టుకోవాలి, దాన్ని సిగ్మా FI అనేసి అంటాం. సో ఇక్కడ ఇప్పుడు మనం మీన్ లేకపోదాం. మీన్కి ఫార్ములా ఏమంటే A + సిగ్మా FI UI / సిగ్మా FI. మనకు వాల్యూస్ అన్ని తెలిసేమో చూసుకోవాలి, అవన్నీ రాసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏ అంటే తెలుసు, ఏది అజ్యూమ్డ్ మీన్. ఏ అంటే ఏమి, అజ్యూమ్డ్ మీన్ అనమాట ఫార్ములాలో. సో ఏ రాసుకున్నాం, సిగ్మా FI UI కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం, అది రాసుకున్నాం. సిగ్మా FI వచ్చి 100, హెచ్ వచ్చేసి 3. హెచ్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిందంటే, హెచ్ అంటే క్లాస్ సైజ్ అనమాట. క్లాస్ సైజ్ అంటే ఏంటంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ కానీ ఈ రెండింటి మధ్య గ్యాప్ కానీ దాన్ని ఏమంటామంటే క్లాస్ సైజ్ అంటాం. సో అది వచ్చేసి 3, జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం ప్లస్ దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం, అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే -6 3s are, ఇది ఎప్పుడు న్యూమరేటర్కి సంబంధించింది అనమాట, పక్కన ఉందంటే 6 3s are 18/100. దీన్ని సింప్లిఫై చేయండి. 18/100 అంటే డెసిమల్ ఫామ్లో రాసినాం అనుకో 0.18 అవుతుంది. సో ఎప్పుడు కూడా మీరు LCM తీసుకొని ఇక్కడ సాల్వ్ చేయొద్దండి. ఈ పోర్షన్, ఫ్రాక్షన్ పోర్షన్ ఏమొస్తుందో దాన్ని మాత్రమే సాల్వ్ చేయాలి ఎప్పుడు. సో 8.5లోంచి 0.18 సబ్ట్రాక్షన్ చేసినాం. సో అది కూడా సబ్ట్రాక్షన్ చేసే చాలా మంది తప్పు చేస్తా అంటారు. ఎట్లా రాసుకోవాలో చూడండి. ఫస్ట్ 8.5 రాసుకున్నా, మళ్ళీ 0.18 రాసిన, ఇక్కడ ఏం లేదంటే 0 పెట్టుకోవాలా. సో సబ్ట్రాక్షన్ చేసినాం. సో ఇక్కడ 10లో నుంచి 8 పోతే 2, ఇక్కడ బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి 4లో 1 పోతే 3, ఇది 8 అలాగే ఉంటుంది. సో 8.32 అనమాట. ఇది వచ్చేసి మీన్. నెక్స్ట్ మోడ్ లేకపోదాం. సో మోడ్ ఎట్లా అంటే మూడ్ 2 అక్షరాల పదం కాబట్టి 2 కాలంలో మాత్రమే వస్తాయి. వాళ్ళు ఇచ్చిండేటివే అనమాట, 2 ఇచ్చినారు. దీనిలో ఏం చేయాలంటే అసలు మోడ్కి ఫార్ములా ఏమంటే L + F1 - F0 / 2F1 - F0 - F2 × H.
ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. F1 మైనస్ F0/2 F1 F0 లాస్ట్లో F2 అనమాట ఇంటూ హెచ్. సో ఈ ఫార్ములాలో వచ్చేటివన్నీ ఏడు ఉన్నాయో లేదో చూసుకోవాలా. ఎట్లా మార్క్ చేయాలి దీంట్లో అంటే, ఏదైతే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందో దాన్ని F1 అనుకోవాలా, దానికి ముందర ఉండేది F0, దాని తర్వాత ఉండేది F2. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఏది ఎక్కువ అది F1, దాని ముందర F0, తర్వాత F2. F1 ఎక్కడ తీసుకున్నారో దానికి ఎదురుగా ఉండే క్లాస్ ఇంటర్వెల్ యొక్క లోయర్ లిమిట్ని L అనుకోవాలా. సో ఇవన్నీ అయితే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తామో చూడండి. L వచ్చి 7, F1 40, F0 వచ్చి 30 అన్ని రాసుకున్నాం. హెచ్ అంటే మళ్ళీ క్లాస్ సైజ్, ఈ రెండు మధ్య గ్యాప్ 7 ప్లస్ F1 మైనస్ F0. ఇదంతా సింప్లిఫై చేయాలి. 40లో 30 పోతే 10, 4 2s are 8 అంటే 80. ఈ రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసిన మైనస్ 46 ఇంటూ 3, 10 3s 30. సో 30/80లో 40 పోతే 40, కానీ 46 పోయింది కాబట్టి 34. 34తో డివిజన్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 0.8 వస్తుంది. నేను క్యాన్సిల్ కూడా చేసిన కాబట్టి 0.99 వచ్చింది. సో అడిషన్ ఉంది కాబట్టి 7కి 0.99 కలిపితే 7 + 0 7, ఆ 0.99 ఎక్స్ట్రాగా వస్తుంది. సో ఇది వచ్చేసి మోడ్ అనమాట. లేదంటే మీరు ఇట్లా పక్కన డివిజన్ చేసుకోవచ్చు. సో ఇది మోడ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా మీడియన్ వచ్చి మళ్ళీ ఇంకొక వీడియోలో చేసి పెడదాం. ఈ ప్రాసెస్ నేర్చుకోండి ఎట్లా అని, ఏ ప్రాబ్లంకైనా ఇంతే అనమాట.